భూదానము తర్వాత మళ్ళీ అంత గొప్ప దానము అన్నదానము. అన్నదాన సదృశముకు దానమెందునెవ్వడును ఎన్నడును లేదు. కావునను విధేయమన్నదానము అధిక యత్నపూతంబుగా పూని దాని చేత పుణ్యతమము. అన్నదానం చేస్తే వచ్చే లక్షణం ఏమిటంటే మిగిలిన దానాలు ఎన్ని చెయ్యండి ఇంకా కావాలనొచ్చు, కానీ అన్నం తిన్నవాడు మాత్రం ఇంకా కావాలి అనలేడు. కడుపు నిండిపోయింది అనుకోండి, తిరిగిపొచ్చి చాలు చాలని సంతోషపడి వెళ్ళిపోతాడు. ఆ అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి. ఆ ప్రాణములు నిలబడి ఆ అన్నం తినడం వల్ల కలిగినటువంటి శక్తితో ఆయన మంచి పనులు చేయగలుగుతాడు. కాబట్టి ప్రాణదానం చేసినట్టు, జీవిత దానం చేసినట్టు, శక్తి దానం చేసినట్టు ఇన్ని కూడా అన్నదానము వలన లభిస్తున్నాయి. కాబట్టి అన్నదానమును మించినటువంటి విశేషం లోకంలో ఏదీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే అన్నదానమును చేయాలి.